పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుతాం. దేవా నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు, నన్ను క్షమించి, నేను చేసిన తప్పును క్షమించు. నేను పదే పదే పడిపోతున్నాను ప్రభు, ఏం చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తున్నాను ప్రభు. ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉండలేకపోతున్నాను ప్రభు. నేను ఎంత బలహీనునంటే తండ్రి, ఇదిగో నా ఆలోచనలు కూడా నేను కట్టుకోలేనటువంటి బలహీనుని ప్రభు. నా ఆలోచన నేను కట్టుకోలేకపోతున్నాను, నోరు నేను కట్టుకోలేకపోతున్నాను ప్రభు. నేను బలహీనుని ప్రభు. నా బలహీనతల వల్ల నేను అనేక తప్పులు నేను చేశాను ప్రభు, అనేక పాపాలు నేను చేశాను ప్రభు. నన్ను క్షమించు తండ్రి అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. అటువంటి దేవుడు అంటే మన దేవుడు. అటువంటి తప్పు చేసిన, అటువంటి పాపం చేసినా సరే ఆయన ఏం చేస్తానంటున్నాడంటే క్షమిస్తాను. అటువంటి క్షమాగుణం ఈ భూప్రపంచం మీద ఎక్కడైనా చూడగలమంటే ఒక యేసుక్రీస్తులో మాత్రమే మనం చూడగలం. అటువంటి క్షమాగుణం, అటువంటి ప్రేమించే గుణం ఎవరిలోనో మనం చూడగలమంటే అది ఎవరిలోనూ చూడం. మనల్ని ఇష్టపడిన వారు మనల్ని అంతలా క్షమించరు, మనల్ని ప్రేమించిన వారు మనల్ని అంతలా క్షమించరు. మన కడుపును పుట్టినవారు లేదా మనల్ని కన్నవారు